శుభవార్త! నేరుగా మహిళల అకౌంట్లో డబ్బులు. ప్రభుత్వం గుడ్ న్యూస్. మహిళలకు ఊరట కలిగే గుడ్ న్యూస్ ఏమిటని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ విషయం తెలుసుకోండి. మహిళలకు ఇది ఊరట కలిగే అంశం అని చెప్పుకోవచ్చు. ఏమిటని అనుకుంటున్నారా? రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు, ఆలస్యం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ కానున్నాయి. ఇంతకీ అవి ఏ డబ్బులు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. వారి కోసం పలు రకాల పథకాలు కూడా తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే మహిళల స్వయం ఉపాధి కోసం డ్వాక్రా సంఘాలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల చాలామంది మహిళలకు ఊరట లభిస్తుంది. అయితే వీరికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు రెడీ అవుతుంది. మహిళలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల డబ్బులు, ఇతర రాయితీలను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే మహిళా సంఘాల వివరాలను లోకస్ యాప్లో నమోదు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు లేదంటే డబ్బులు నేరుగా మహిళల సంఘాల్లోనే, మహిళల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. దీనివల్ల ఎలాంటి ఆలస్యం, అడ్డంకులు ఉండవు. దీనివల్ల చాలామందికి మహిళలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులను కూడా తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. ఇంకొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చే డబ్బులను రాష్ట్రాలు ఇతర అవసరాలకు ఉపయోగించి లబ్ధిదారులకు ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లోకోస్ యాప్లో మహిళా సంఘాలకు సంబంధించి పూర్తి వివరాలను ఎంటర్ చేస్తారని నల్గొండ అధికారులు పేర్కొంటున్నారు. అంటే గ్రూప్ ఎప్పుడు ఏర్పాటైంది, ఆ సంఘం పొదుపు వివరాలు, ఇంకా రుణ సమాచారం, ఇలా అన్ని వివరాలు కరెక్టుగా నమోదు చేస్తారని తెలిపారు. దీనివల్ల కేంద్రం వద్ద కూడా మహిళా సంఘాల వివరాలు ఉంటాయి. మహిళా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఈ న్యూస్ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఎంతవరకు ఇస్తారనేది మనం చూడాలి. మహిళా స్వయం ఉపాధి కోసం డ్వాక్రా సంఘం ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు. మరి దీనివల్ల ఎంతమంది మహిళలకు ఊరట లభిస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇదే విధంగా మహిళల బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బు జమ చేస్తారని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది అది కూడా వేచి చూడాలి. ఒకవేళ అది నిజంగా వాళ్ళు ఆ బ్యాంకు ఖాతాలు పంపిస్తే మహిళలకు ఉపాధి వాళ్ళు వినియోగించుకోవచ్చు. ఇలాంటి పథకాలు చెప్పడం కాకుండా చేస్తే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడం అనేది ఒక భవిష్యత్తుకు పునాది. కాబట్టి మహిళలకు ఉపాధి పథకాలు, ఇలాంటి బ్యాంకు ఖాతాలలో అమౌంట్ జమ చేయడం వల్ల వాళ్ళకు ఊరట లభిస్తుంది. ఇలాంటి పథకాలు రావాలి, మహిళల బ్యాంకు ఖాతాలు పైసలు జమ కావాలని కోరుకుంటూ, ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు అప్లై చేయండి. వచ్చిందంటే ఓకేనండి, రాకపోతే మనం ఏమి చేయలేం. కాబట్టి ఒక గ్రూప్గా ఏర్పాటయ్యి, ఒక పొదుపు సంఘం లాగా మీరు ఒక గ్రూప్గా ఏర్పాటైతే మీకు ఈ డబ్బులు ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి వీటి గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే లోకోస్ యాప్లో మహిళా సంఘాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఎంటర్ చేస్తారని అధికారులు అయితే అంటున్నారు. మరి మీరు ఆ యాప్ ద్వారా మీరు తెలుసుకోండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.